ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున నిండు మనసుతో దేవుని దాసులు పెద్దలు విమలయ్య గారికి క్రితం వర్తమానం అందించినటువంటి దైవజనులకు ప్రసాద్ రాజ్ సార్ గారికి, తోటి జత పని వారైన దైవజనులకు, స్థానిక సంఘ పెద్దలకు, కూడి చేరి ఉన్న మీ అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు నామమున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ రాత్రి ఇంతవరకు చాలా చక్కగా అయ్యగారు నవ్విస్తూ మన జీవితంలో కలిగి ఉండవలసిన అనేక సత్యాలను వేసుకోవలసినవి, ఉంచుకోవలసిన వాటిని గురించి చాలా సంగతులు హెచ్చరిక చేస్తూ వచ్చారు. నేను కొన్ని విషయాలు ఘాటుగా ఈ రాత్రి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక భక్తుడు ఇలా అన్నాడు, బట్టకు జాడింపు, కూరకు తాలింపు, విశ్వాసికి ఇక్కడ ఎవరు అన్నారు గద్దెంపు. ఎట్లా? బట్టకు లేకపోతే మురిగిపోదు, బట్టలు జాడిస్తేనే మురిగిపోతుంది. కూరకు లేకపోతే మీ కథ ఉంటుంది. ఇంకా ఎందుకు పెట్టలేదు? రుచిపోతుంది కదా. అదే రీతిగా విశ్వాసికి ఏం కావాలి? గద్దింపు. మనకి ఇది వద్దు, ఇది చాలామందికి ఇది అవసరం లేదు. ఎవరైనా గద్దించాలనుకో వాళ్ళంటే ఇష్టం ఉండదు. గద్దింపును త్రోసివేయవాడు నాశనమైతాడు. ప్రియులారా, గద్దింపుతో కూడిన మాటలు ఈరోజు ఈ రాత్రి మీతో తెలియజేయడం నేను ఇష్టపడుతున్నాను. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు గట్టిగా చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదవండి. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయము నుండి త్రోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురము అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చెయ్యకూడని చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములోనికి దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయంలో ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. ఆ దేవాలయంలో ఏం జరుగుతుందంటే అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆ దేవాలయంలో ఏం జరుగుతుందంటే పాపము కనబడుతుంది. యేసు అది చూసి ఓర్వలేక, సహించలేక గొర్రెలన్నింటినీ, పావురములన్నింటినీ తోలివేసి ఎడ్లన్నింటినీ విడిచిపెట్టి వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రాసి నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చెయ్యకూడని వారి మీద కొరడ జులిపించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవాలయములో అపవిత్రత కనబడితే, దేవాలయంలో పాపము కనబడితే క్రీస్తు సహించగలిగాడా? ఓర్చుకోగలిగాడా? తాలుకోగలిగాడా? పోనీని అనుకున్నాడా? లేదు. దేవాలయంలో అపవిత్రత కనబడగానే, వ్యాపారం కనబడగానే, పాపం కనబడగానే ఆయన సహించలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. వాటిని చెల్లా చెదురుగా చల్లివేసి
తన కోపాన్ని వ్యక్తపరుస్తూ వచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. మనం ఈ దేవాలయపు చరిత్రను గూర్చి కొంత ఆలోచన చేస్తే మీకు తర్వాత అర్థమవుతుంది నేను చెప్పబోయే మాటలు. దేవాలయపు చరిత్రను గూర్చి మనం ఆలోచన చేస్తే దేవాలయాన్ని మొదటగా ఎవరు కట్టారంటే సొలొమోను మహారాజు కట్టాడు. ఆ తర్వాత అది పడిపోయింది. బబులోను రాజు వచ్చి దాన్ని ధ్వంసం చేసి నాశనం చేశాడు. ఆ తర్వాత పడగొట్టి యూదులందరినీ చెరలోనికి తీసుకొని పోయాడు. వారు విడిపించబడి జెరుబ్బబెలు నాయకత్వంలో రెండవ మందిరాన్ని మరలా నిర్మించుకున్నారు. ఇదిగో అది కూడా కొంత రిపేర్ ఉంటే మహాయేరోదు యూదులందరూ కలిసి దాన్ని రిపేర్ చేసుకున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఈ దేవాలయం చరిత్ర 2 దేవాలయాలు కట్టబడ్డాయి. ఇదిగో ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుతానికి యెరూషలేములో దేవాలయం లేదు యూదులకు. అది కట్టబడితే క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చేది ఖాయం. అర్థం చేసుకోండి. దేవాలయం ఇప్పుడు యూదులకు యెరూషలేములో దేవాలయం లేదు. ఇదిగో క్రీస్తు శకం 70లో టైటస్ అనే రాజు యూదులందరినీ హతము చేసి దేవాలయాన్ని పాడు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు హేరోదు మహారాజు యూదులందరూ కలిసి దాన్ని కట్టించుకున్నారు. ఆ మాట మీరు చూడండి. 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. 2:20 ఎవరు కట్టారు ఆ దేవాలయాన్ని అంటే యూదులు ఈ దేవాలయమును 45 సంవత్సరమును కట్టిరు. ఎన్నేళ్ళు కట్టారు? ఎవరు కట్టింది? 46 సంవత్సరాలు యూదులు కట్టారు. యూదులు కట్టిన దేవాలయములో ఏం జరుగుతుంది? అపవిత్రత, పాపం జరుగుతుంటే దేవుడు ఏం చేశాడు? ఓర్వగలిగాడా? సహించగలిగాడా? తాలుకోగలిగాడా? దేవాలయాన్ని పాపం పాడు చేస్తుంటే, దేవాలయాన్ని పాడు చేస్తుంటే ఆయన ఓర్వలేకపోయాడు. ఎవరు కట్టారు దాన్ని? యూదులు కట్టిన దేవాలయంలోనే పాపము, అపవిత్రత పాడు కనబడితే దేవుడు సహించలేకపోయాడు, దేవుడు ఓర్వలేకపోయాడు. నా మాట అర్థం చేసుకోవాలి. దేవుడు నివసించడానికి కట్టుకున్న దేవాలయం ఒకటి ఉంది. దేవుడు నివసించడానికి కట్టుకున్న దేవాలయం ఒకటి ఉంది. ఏమిటా దేవాలయం? ఏమిటా దేవాలయం? యూదులు కట్టిన దేవాలయంలో అపవిత్రత, పాపం జరుగుతూ ఉంటే దేవుడు సహించలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. పిల్లరా, దేవుడు కట్టిన దేవాలయం ఒకటి ఉంది. దేవుడు నివసించాలని కట్టుకున్న దేవాలయం ఒకటి ఉంది. అర్థం చేసుకోండి. దేవుడు దేవాలయంలో నివసిస్తాడా? 17వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు 26వ వచనం అనుకుంటున్నాను. అపొస్తలుల కార్యం 17:26 అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. హస్తకృత్యములైన ఆలయములు 24 జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివాసము. చేతులతో కట్టబడిన ఈ ఆలయములో దేవుడు ఏం చేయడంట? ఎట్లా? చేతులతో కట్టబడిన ఈ ఆలయంలో ఆకాశ మహాకాశములు ఆయన పట్టజాలం. ఈ ఆలయంలో ఆయన ఏం చేయడండి? నివాసం చేయడు. చేతులతో కట్టబడిన ఆలయంలో. కానీ దేవుడు నివసించడానికి కట్టుకున్న ఆలయం ఒకటి ఉంది. దేవుడు స్వయంగా ఇదిగో తాను నివసించడానికి కట్టుకున్న ఆలయం ఉంది. ఆ ఆలయం ఏమిటో తెలుసా? నువ్వే 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 మనమందరమే ఆయన ఆలయం, మనమందరమే ఆయన ఆలయం. నా మాట బాగా గ్రహించాలి మీరు. యూదులు కట్టుకున్న ఆలయంలో వ్యాపారం జరుగుతుంటే, అపవిత్రత ఉంటే, పాపం ఉంటే, పాడు చేస్తుంటే సహించలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. ఈ దేవాలయంలో ప్రభు నివసించడు. అయితే తాను నివసించాలని కట్టుకున్న ఒక ఆలయం ఉంది. తాను నివసించడానికి తన చేతులతో స్వయంగా తల్లి గర్భములో రూపునిచ్చి ఏర్పరుచుకున్నాడు. ఇదిగో తానే నిర్మించుకున్న ఆలయం ఎవరంటే నువ్వే 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 నువ్వే. చూడండి, 1 కొరింథీ పత్రిక మీరు గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై. ఎవరండి? మీరెవరంట?
దేవుని ఆలయం. మనం ఎవరమంట? దేవుని ఆలయం. పౌలుగా చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడు? అమ్మా, అక్కడ పాడు చేస్తుంటే సహించలేకపోయాడు. ఎవరు కట్టుకున్న ఆలయం? యూదులు కట్టిన ఆలయంలో నివసిస్తారా? నివసించడు. నివసించడానికి తాను కట్టుకున్న ఈ ఆలయాన్ని ఇదిగో పాడు చేస్తే, ఈ ఆలయంలో అపవిత్రత కనబడితే, ఈ ఆలయంలో పాపం ఉంటే దేవుడు తాళగలడా? దేవుడు సహించగలడా? దేవుడు ఓర్వగలడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి. దేవుడు నివసించాలని కట్టుకున్న ఈ ఆలయంలో అపవిత్రత ఉంటే, పాపం ఉంటే, ఇదిగో ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు ఊకుంటాడా? చూస్తూ సహించగలడా? ఓర్వగలడా? తాళగలడా? నా మాట అర్థం చేయండి. ఈ ఆలయం పరిశుద్ధమైనది. ఆలయానికి 3 లక్షణాలు ఉండాలి. ఏమిటి తెలుసా? ఆలయానికి 3 లక్షణాలు ఉండాలి. ఏమిటి? చూడండి, ఏం లక్షణాలు ఉన్నాయంటే 93వ కీర్తన 5వ చరణం. ఆలయానికి ఉండవలసిన 3 లక్షణాలు ఏమిటో చెప్తాను. 93వ కీర్తన 5వ చరణం చదవండి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఏం కావాలి మందిరానికి? మొదటగా మందిరానికి ఏం కావాలండి? యెహోవా, నీ మందిరమునకు ఎన్నటెన్నటికి కావలసింది పరిశుద్ధత. మందిరానికి ఉండవలసింది మొదటగా ఏమిటండి? పరిశుద్ధత. మందిరానికి కావాల్సింది మొదటగా ఏమిటంటే పరిశుద్ధత కావాలి. ఇందాక చదువుకున్న మాటలో కూడా చూసాం మనం అది. 1 కొరింథీ పత్రిక 3:17 చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై. దేవుని ఆలయం ఏమై ఉన్నది? ఆలయానికి కావాల్సింది ఏమిటండి? మొదటగా పరిశుద్ధత. బాగా గమనించండి. 2వ లక్షణం, దేవుని ఆలయానికి కావాల్సింది ఏమిటంటే ప్రతిష్ట. ఏం కావాలి? ప్రతిష్ట. దేవుని ఆలయానికి కావాల్సింది ఏమిటండి? ప్రతిష్ట. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 63వ వచనాన్ని మీరు చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 63వ వచనములో రాజును ఇశ్రాయేలులందరూ కూడి దేవుని మందిరమును ఏం చేసిరి? 8వ అధ్యాయము 63వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8:63లో రాజును ఇశ్రాయేలందరూ కూడి యెహోవా మందిరమును ఏం చేశారు? ప్రతిష్ఠించిరి. ఏం కావాలి మందిరానికి? ప్రతిష్ట. ఏం కావాలండి? ప్రతిష్ట. యోహాను సువార్త 10:22లో కూడా మీరు గమనిస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో ఆలయ ప్రతిష్ట అనే మాట కనబడుతుంది. ఆలయ ప్రతిష్ట 10:22లో మీరు చూడండి. ఆలయ ప్రతిష్ట. మందిరానికి కావాల్సిన లక్షణం ఏంటి? పరిశుద్ధత. 2 ప్రతిష్ట. 3వది ఏమిటంటే ప్రత్యేకత కావాలి. దేనికి? మందిరానికి. మందిరానికి ఉండవలసిన 3వ లక్షణం ఏమిటండి? ప్రత్యేకత. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనం మీరు చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాళ్యం వెలుపలికి వెళ్ళి పాళ్యమునకు దూరముగా దాన్ని వేసి ప్రత్యక్ష గుడారము అనే పేరు. ఇక చూడండి, ఇజ్రాయేల్ అందరూ గుడారాలు వేసుకున్నారు. గుడారాలు వేసుకుంటే మోషే ఏం చేశాడు? దేవుని ప్రత్యక్ష గుడారమైన గుడారాన్ని తీసి పాళ్యం వెలుపల వేశాడు. అంటే ఏముంది? ఒక ప్రత్యేకత ఉందా? మందులో నిర్మించాడా? మందుల చోట నిర్మించాడా? ఆలయాన్ని తీసి, ఆ గుడారాన్ని తీసి పాళ్యమునకు వెలుపల వేసి దాన్ని ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారము అనే పేరు పెట్టాడు. 2వ కొరింథీ 6:16లో కూడా దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక. 2వ కొరింథీ 6:16లో ఉంటుంది. దేవుని ఆలయమునతో విగ్రహములతో ఏమి అంటే అది ప్రత్యేకమైనది. ఆలయానికి 3 లక్షణాలు చెప్పాను. ఏం కావాలి? 1 పరిశుద్ధత, 2
ప్రతిష్ట, 3 ప్రత్యేకత. ఆ మందిరం ఎవరని చెప్పాను? మనమే మనమే మనమే. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఎబ్రీ పత్రిక 3:6 ప్రకారం, ఇదిగో తుద మట్టుకు చేపట్టిన వలన 3:6 మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఇక్కడ నా మాట గమనించాలి. యూదులు కట్టిన ఆలయం పాడైపోతుంటే, పాడు చేస్తుంటే, అపవిత్రత ఉంటే ఓర్వలేని దేవుడు, సహించలేని దేవుడు కొరడా జులిపించాడు కదా. దేవుడు కట్టుకున్న ఈ ఆలయమును, పరిశుద్ధంగా కాపాడుకోవలసిన ఈ ఆలయాన్ని, ప్రతిష్ఠించుకోవలసిన ఈ ఆలయాన్ని, ప్రత్యేకపరుచుకొని జీవించవలసిన ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊకుంటాడా? పాడు చేస్తే దేవుడు సహిస్తాడా? పాడు చేస్తే ఓర్చుకోగలుగుతాడా? అమ్మా, ఈ ఆలయం ఎలా పాడవుతుందో ఇప్పుడు చెప్తాను నేను, వినండి. ఆలయాన్ని పాడు చేసుకునే లక్షణాలు ఏమిటో మీకు జ్ఞాపకం చేస్తా, వినండి. ఈ ఆలయం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దీన్ని అలాగే కాపాడుకోవాలి. దీన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అవన్నీ పాడు చేస్తాడు. ఇది పాడు చేసుకునే మార్గాలు ఏమిటంటే, ఈరోజు చాలా ఘాటుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. వ్యభిచారం వలన, ఇదిగా జారత్వం వలన ఈ దేహం పాడైపోతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ దేవాలయం అపవిత్రం కావడానికి, పాడు కావడానికి, నాశనం కావడానికి మొదటి కారణం ఏమిటంటే, నీలో ఉన్న జారత్వం, నీలో ఉన్న వ్యభిచారం చేత నీ దేహం పాడైపోతుంది. దేవుని వాక్యం చూద్దామా? చూడండి, 1 కొరింథీ పత్రిక. రండి, ఏ విధంగా ఈ దేహం పాడైపోతుందో మీకు చూపిస్తాను. రండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేసే ప్రతి పాపానికి దేహానికి వెలుపల శిక్ష ఉంది. జారత్వానికి దూరంగా పారిపోండి అంటూ, మనుషుడు చేసే ప్రతి పాపానికి దేహం వెలుపల శిక్ష ఉంది. కానీ జారత్వము చేయువాడు తన సొంత దేహానికి హాని కలగజేసుకొనుచున్నాడు. జారత్వము చేసేవాడు ఏం చేస్తున్నాడంట? దేనికి? తన సొంత శరీరానికి హాని. ఎవడో? జారత్వం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు దేవుని ఆలయం ఏం చేసుకుంటున్నాడండి? పాడు చేసుకుంటున్నాడు. ఆ రోజు దేవాలయం పాడు చేస్తుంటే సహించలేని దేవుడు నివసించడానికి కట్టుకున్న ఈ ఆలయం నీ పాపపు కార్యము చేత, నీ నీచమైన కార్యాల చేత, అమ్మో గొంతు వేదట్టుగా మొత్తుకుంటూ నిద్రపోతావుగా తల్లి నువ్వు. ఈ నీచమైన కార్యాల చేత, పాపము చేత ఇదిగో ఈ దేహం పాడైపోతుంది. అందుకే పౌలు అంటాడు, పారిపో. దేనికి? జారత్వానికి దూరంగా. నువ్వు చేసే ప్రతి పాపమునకు వెలపల ఉంది దేహానికి శిక్ష, వెలపల. కానీ జారత్వము చేస్తే నీ దేహానికి శిక్ష. జారత్వము చేస్తే నీ దేహానికి శిక్ష. ఏం శిక్ష వస్తుంది చెప్పండి? భయంకరమైన ఎయిడ్స్. ఏంటి? ఎయిడ్స్ వ్యాధి చేత నీ దేహము రోజు రోజుకంత బలవంతుడమైనా కుసించి రోజు రోజుకు క్షీణించి మరణావస్థకు చేరి అయ్యో 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 అని కేకలు వేసే కాలం రాబోతుంది. అయ్యో చేసినప్పుడు ఆనందంగా ఆకర్షణీయంగా కనబడుతుందేమో, దాని ఫలం ముషిని పండంత చేదు. అది తరువాత అనుభవిస్తే అర్థమవుతుంది. అయ్యా, నేను చెప్పే మాట ఏమిటంటే, నీ దేహం నీ వ్యభిచారపు క్రియల వలన, నీ జారత్వం వలన పాడైపోతుంది. జాగ్రత్త. అందుకే పౌలు అంటున్నాడు, పారిపోవలసిన మనం ఏం చేస్తున్నామంటే చేయడానికి పరుగులు తీస్తున్నాం. పారిపోవలసిన మనం పరుగులు తీస్తున్నాం. దేని కొరకండి?
దేని కొరకు? పాపమునకు, జారత్వానికి. అయ్యా, తెలిసి కొందరు, తెలియక కొందరు ఇదిగో ఆకర్షితులై పాపం వెంట పరుగులు తీస్తున్నారు. దేహానికి శిక్ష ఉంది. ఏమిటి వలన? జారత్వం వలన, వ్యభిచారం వలన అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32, 33 వచనాల్లోనికి రండి. ఏ విధంగా దేహం నాశనమవుతుందో, శరీరం పాడవుతుందో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32, 33 వచనాలు. జారత్వము జరిగించువాడు ఎవరండి? గట్టిగా చదవండి. పురుషులు ఎవరైనా జరగండి గట్టిగా. జారత్వము జరిగించువాడు, కేవలము బుద్ధి లేనివాడు, ఆ కార్యము చేయవాడు ఎవరండి? తనకు తానే నాశనము తెచ్చుకునేవారా? తనకు తానే నాశనము కొని తెచ్చుకునేవాడెవడు? వ్యభిచారమనే, జారత్వమనే పాపం ఎవడైతే చేస్తాడో వాడేం చేస్తాడండి? తనకు తానే నాశనం, తనకు తానే నాశనం. కోరువాడే వాడు దెబ్బలకును అవమానానికి పాత్రుడు. ఎవడంట ఈ కార్యం చేసేవాడు? దేనికి? దెబ్బలకు దొరికితే, తెలిస్తే. భార్య చేస్తే భర్తకు తెలిసిందనుకో చేయకుంటాడా? భార్య చేసేది భర్తకు తెలిస్తే చేయకుంటాడా? ఒకవేళ భర్త చేస్తే ఇంటి పెద్దలకు తెలిస్తే సరిపోంటారా? లేకుంటే అవతల ఇంటి వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? దొరికితే తుమ్మడాలే, దొరికితే కమలనే, చచ్చావే, దెబ్బలే. పిల్లలా, వాడు స్వనాశనం, స్వనాశనం, స్వనాశనం. కిందికి రండి. ఏమన్నాడు ఇంకా? వాడు దెబ్బలకును అవమానమునకు పాత్రుడు. వానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎంత గొప్ప పని చేసావురా నాయనా, అమ్మా ఎంత గొప్ప పని చేస్తున్నావు తల్లి, నువ్వు సన్మానిస్తారా పూలదండేసి? అవమానం. కిందికి రండి. ఎన్నటికి నీ తొలగి నువ్వు చచ్చే వరకు పోదు. ముద్ర ఒక ముద్ర. అది వ్యభిచారిరా. వాడు వ్యభిచారి, వాడు వ్యభిచారి. దేహం పాడు చేస్తుంటే, దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే ఓర్వలేకపోయాడు దేవుడు. ఈ దేహం అనే దేవాలయం పాడు చేస్తే దేవుడు సహించగలడా? పాడు చేసే లక్షణం ఏమిటంటే వ్యభిచారం, జారత్వం. అది నీ నాశనానికే. 5వ అధ్యాయము రండి. సామెతల గ్రంథం చదువుదామా? 5వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదవండి. చూడండి, జారశ్రీ ఉండే ఛాయకు కూడా వెళ్ళవద్దు. నీ మార్గము దానికి దూరంగా చేసుకుని ఆయన దాని ఇంటి వాకిడ దగ్గరకు కూడా వెళ్ళవద్దురా. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలం ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. నీ కష్టార్జిత మన్యుల ఇల్లు. మీరు చూస్తే చాలామంది చేసిన కష్టం మళ్ళీ ఆడికి, ఇంటికా, పిల్లలకా, ఎవరికి? పెట్టుకున్నదానికే. అర్థమవుతుందా? ఒరేయ్, నీ యవన బలమంతా ఇచ్చి వేస్తావురా నాయనా. ఒరేయ్, నీ యవన బలమంతా కోల్పోతావురా. దాని త్రోవకు మార్గం కూడా వెళ్ళొద్దురా. నీ కష్టార్జితం నీళ్లు కాదురా, దాని ఇంటికి జరుగుతుందిరా. అది నిన్ను నాశనం చేస్తుందిరా. కిందికి రండి. తుదకు నీ మాంసం, నీ శరీరం ఏమైపోతుంది? దేహానికి హాని ఎవరు? నువ్వే చేసుకుంటున్నావు. తుదకు నీ మాంసం, నీ శరీరం ఆ భయంకరమైన వైరస్ వల్ల, ఎయిడ్స్ వల్ల క్షీణించి 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 అయ్యో అయ్యో నా బోధకుల మాట ఎందుకు వినకపోతిని, ఉపదేశం ఎందుకు త్రోసివేసితిని, వినింటే మేలుగా ఉండు కదా. ఎప్పుడు గుర్తొచ్చేది?
ఎప్పుడు మంచమున పడి కృషించి 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 పోయినప్పుడు అర్థమవుతుంది ఎట్లా తోసివేసి తిని, ఎట్లా వినకపోతిని, ఎట్లా ప్రవర్తించి తిని మూర్ఖంగా. ఇంత బాధ తెచ్చుకుంటేనే, ఇంత కీడు తెచ్చుకుంటూనే ఇప్పుడు అర్థం కాదు నాయనా. నీకు నెత్తిన నోరు పెట్టుకున్న అర్థం కాదు, నీకు ఎన్ని చెప్పిన అర్థం కాదు. తర్వాత నీ దేహానికి వస్తుందిరా, తర్వాత దేహానికి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. కింద వ్రాయబడుతున్న మాట మీరు గమనిస్తే, నీ శరీరం మాంసము క్షీణించిపోయినప్పుడు అప్పుడు అంటావు 12 వచనం, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేనెందుకు వినకపోతిని, నా ఉపదేశకులకు నేను ఎందుకు చెవయొగ్గలేకపోతిని అని ఏడ్చే కాలము రాబోతుంది. ఏడ్చే కాలము రాబోతుంది. అది రాకూడదని ప్రభునితో మాట్లాడుతున్నాడు. అది రాకూడదని నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు యవనస్తులైన వారు ఆకర్షించబడి పాపం వైపు పరుగులు తీస్తున్నారు. ఇదిగో వివాహమైన వారు సైతం ఏం చేస్తున్నా తెలుసా? సొంత భార్య ఉండగా పరశ్రీని చేరడం, సొంత భర్త ఉండగా పరపురుషుని చేరడం ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయిందంటే, దేవుని రాకడ ఎలాగుంటుందంటే నోవాహు దినముల వలె, లోతు దినముల వలె. పిల్లారా, తింటూ తాగుతూ తిరుగుతూ లోతు దినాలు ఎలాగున్నాయి తెలుసా? పురుషులతో, స్త్రీలతో అవాచ్యమైనది చేస్తూ బ్రతికారు. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఎలాగున్నాయంటే తెలుసా? ఇష్టపడి చేస్తే అది తప్పు కాదా? పురుషుడు స్త్రీ ఇష్టపడి చేసిన తప్పు కాదరా. కోర్టులు చట్టాలు పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు, తప్పు కాదు. దేవునికి ఎంత విరుద్ధమైన పాపం. అయ్యా, ఇదిగో దేవుడు వ్యభిచారాన్ని గద్దిస్తూ ఉన్నాడు. అందుకే పారిపో అని పదే హెచ్చరిక చేస్తున్నాడు. అమ్మా, దేవుని మాట వింటే నువ్వు మేలు కలుగుతుంది, లేకపోతే నీ ఇంటిని పాడు చేసుకుంటావని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, దేవుడిచ్చిన ఇదిగో ఈ దేహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనకుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనివల్ల మనకు కలిగే అనర్థాలు ఏమిటంటే తెలుసా మీకు? ఇది దేవునికి విరోధమైన పాపం. యేషోబు ఏమన్నాడు తెలుసా? యేషోబు ఏమన్నాడండి? ఒక స్త్రీ పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవునికి ఇంత విరోధమైన ఘోరమైన దుష్కార్యం చేసి ఇంత విరోధమైన పాపము నేనెట్లా? ఇది ఎలాంటిదంటే ప్రియులారా, ఇది విరోధమైనది పాపమని మనం చూస్తాం. రెండవదిగా మీరు గమనిస్తే ఏం కలుగుతుంది తెలుసా ప్రియులారా? దీని ద్వారా ప్రియులారా, నువ్వు పాడైపోయేదే కానీ నిన్ను బట్టి నీ కుటుంబం, నీ పిల్లలు ఏమేరగని వారు కూడా ఏమైపోతారు తెలుసా? పాడైపోతారు. నీకు ఏడ్చుందనుకో, నీ భార్య ఏమవుతుంది? నీ పిల్లలు ఏమవుతారు? పుట్టబోయే పిల్లలు ఏమవుతారండి? నువ్వు చేసిన పాపములు బట్టి ఇదిగో అన్యం పుణ్యం ఎరగని నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కూడా ఏమైపోతారు? పాడు. దీనివల్ల కలిగే అపకీర్తి చాలా ఉంది, నష్టాలు చాలా ఉన్నాయి. కుటుంబాలు పాడైపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, భర్తకు భార్య దూరం అయిపోతుంది, నాశనమైపోతాయి కుటుంబాలు దీని ద్వారా. పిల్లలా, నా మాట అర్థం చేసుకోండి, నేను చెప్పే మాట. అంత మాత్రమే కాదు, అవతల కుటుంబం కూడా వ్యభిచార పాపం ఇంకొకరిని కూడా పాపంలోకి నెట్టివేస్తుంది. నువ్వు ఒక్కనివే కాదు, ఇంకొక వ్యక్తిని కూడా ఏం చేస్తుంది? ఇంకొక వ్యక్తిని, ఇంకొక కుటుంబాన్ని కూడా పాపగ్రస్తుడిగా చేస్తుంది. నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాను? నాశనం చేస్తున్నావు, ఇంకో కుటుంబాన్ని, ఇంకొక వ్యక్తిని. నేను చెప్పే మాట ఏంటంటే దీని ద్వారా అపకీర్తి, అవమానం, సిగ్గు, దీని ద్వారా నింద, దీని ద్వారా అవహేళన, దీని ద్వారా నరకం ఉందని చెప్తున్నాను. జాగ్రత్త. అందుకే దీన్ని గురించి మనం ఏం చేయాలి?
పారిపోయే వారంగా ఉండాలి. దీని ద్వారా మనం ఏం చేయాలంటే దీని యుద్ధ నుండి మనము పారిపోయే వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, దేవుడిచ్చింది ఈ దేహాన్ని, దేవుడిచ్చిన ఈ దేహం ఎందుకు తెలుసా? ఎందుకండి? జారత్వం కొరక. జారత్వం చేయడానికి దేవుడిచ్చింది దేహాన్ని. జారత్వం కొరక. చూడండి, 1 కొరింథీ పత్రిక మీరు గమనిస్తే 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. భోజన పదార్థములు కలుపు భోజన పదార్థములకు దేవుడు వాటిని ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు. దేహము జారత్వము కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి దేహాన్ని? ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? నీకు తల్లి గర్భములో రూపునిచ్చి పాపంతో చెడిపోతే రక్తం కార్చి కొనుక్కుంది, నీ ఇష్టం వచ్చినట్టుగా పాపం చేసుకు బతకమని ఇచ్చింది. జారత్వము కొరకు కాదు, దేవుని కొరకు ఇచ్చాడు. మీకు ఒక మాట చెప్పనా? ఇట్లా జారత్వములు జరుగుతూ ఇంత నష్టం ఉంది కాబట్టి ఇదిగో జారత్వములు జరగకూడదనే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కోరికలు వారు క్రమంగా తీర్చుకోవాలని. ఇట్లా జారత్వాలు, వ్యభిచారాలు జరగకూడదనే దేవుడు ఏం చేశాడు తెలుసా? వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఎవరి ధర్మములు వారు నడపాలి. ప్రతి వానికి ఎవరు ఉండాలి? సొంత భార్య. ప్రతి స్త్రీకి సొంత భర్త. అమ్మా, ఎందుకు? జారత్వాలు జరగకూడదని, జారత్వాలు ఆగిపోవాలని, దీని ద్వారా నష్టం ఉందని, దీని ద్వారా పాడైపోతాయి కుటుంబాలని, సమాజము చెడిపోతుందని ఏం చేశాడు? వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అయ్యా, నీ ధర్మమును తీర్చుకో, నీ భార్యతో నీ భర్తతో నీ ధర్మము తీర్చుకో. తప్పు కదా, అలా పెట్టాడు దేవుడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం, 5:15 రండి. 5:15 నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలమును ఎట్లా? నీ సొంత భార్యతో ఉండు. తప్పు కాదు, అది చెప్తున్నాడు. నీ సొంత కుండలో నీళ్లు తాగు, నీ బావిలో ఉబిక జలాన్ని సేవించు. తప్పు కాదు. పరాయి స్త్రీతో ఏం పనిరా నీకు? పరాయి స్త్రీతో ఏం పనిరా? కిందికి వస్తే ఉంది చూడండి. నీ యవనకు కాలపు భార్య యందు సంతోషించు, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్మున వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందు, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండు అంటూ కిందన్నాడు. నా కుమారుడా, జారశ్రీకి నీవేళ బద్ధుడవైతావురా? పరశ్రీ రొమ్ము నువ్వేళ కవగలించుకుంటావురా? ఇట్లా అంటున్నాడు. ఒరే నాయనా, నీ సొంత కుండలో నీళ్లు తాగురా, నీ జలములో ఒప్పిక బావి నీళ్లు సేవించురా, నీ భార్య యందు సంతోషించు. తప్పు కాదు, కానీ పర స్త్రీతో ఉండడానికి నీకేం పనిరా? పర పురుషులతో ఉండడానికి నీకేమి పని? నీకేం పని? ఏం పని? పాడు చేసుకోవడానికి దేవాలయాన్ని, నాశనం చేసుకోవడానికి దేవాలయాన్ని, దీని కొరకైనా నీకు భార్యనిచ్చింది, దీని కొరకైనా నీకు భర్తనిచ్చింది. జారత్వములు జరగకూడదు అనే, జారత్వాలు జరగకూడదు అనే ఏం చేశాడండి? వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఈరోజు సొంత భార్య ఉన్నా ఇదిగో పరపురుషుని చేరిన స్త్రీలు లేరా? వివాహములో కాక మునుపే దేహాలను పాడు చేసుకుని అపవిత్రం చేసుకున్న యవనస్తులు లేరా? సొంత భార్య ఉన్నా 2-3 కలిగిన పరిస్థితిని చేరిన పురుషులు లేరా? పేరుకు ప్రభువుని నమ్ముకున్నాం, పేరుకు విశ్వాసులం, పేరుకు క్రైస్తవులం. సమాజంలో 190 మంది
ఇటువంటి వారే కనబడుతున్నారు. పేరుకొకటే దేవుని పిల్లలం, పేరుకొకటే దేవుని పిల్లలం. ప్రియులారా, జీవితాలు మారటం లేదు, జీవితాలు సరిచేసుకోవటం లేదు. ఎంత ఘోరమైనది. అందుకే జారత్వము నుండి పారిపో అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మీరు గమనిస్తే ఏమని తెలుసా? చూడండి, మానుకో, పారిపో అని ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం మీరు చదివితే, అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. 15:28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. జారత్వాన్ని ఏం చేయాలంట? 6:18 ఏం చదువుకున్నాం? మొదటి కొరింథీ పత్రిక, పారిపో. ఇక్కడ ఏం చేయమన్నాడు? విసర్జించు. 21వ అధ్యాయం అపొస్తలుల కార్యం 25వ వచనం, 21:25, అపొస్తలులు 21:25 ఏముంది? అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వము మానవలసినదని నిర్ణయించా. జారత్వం ఏం చేసుకోవాలి? మానుకోవాలి. జారత్వం ఏం చేసుకోవాలి? వదిలివేసుకోవాలి, విసర్జించాలి. జారత్వం యుద్ధం నుండి ఏం చేయాలి? పారిపోవాలి. ఎందుకు? దీనివల్ల దేహం ఏమైపోతుంది? పాడు. దీనివల్ల కుటుంబం ఏమైపోతుంది? పాడు. దీనివల్ల ఏమైపోతుంది? దేవునికి విరోధమైన పాపం చేస్తున్నావు. దీనివల్ల ఇది అవమానం, అపకీర్తి, అపనింద, నీ శరీరం కృషించిపోవటం, అవహేళన. అందుకే పారిపో, అందుకే మారుకో, అందుకే విసర్జించు. అమ్మా, విసర్జించామా? మానుకున్నామా? దూరమైపోయావా? పారిపోతున్నావా? లేక పాపం చేయడానికి అవకాశాలు కల్పించుకుని పరుగులు తీస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. ఈ దేహం ఇదిగో దేవుని ఆలయంగా ఉండాలి కానీ, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి కానీ, ఈ దేహము ద్వారా పాపమును జరిగించకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19, 22, 20 వచనాలు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము చదవండి. 6వ అధ్యాయము 19, 20 వచనాలు చదివితే, మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కారు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ దేహముతో ఏం చేయాలండి? దేహాన్ని ఇచ్చినందుకు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేహముతో దేవుని మహిమ పరచాలి. జారత్వం కొరకు కాదిచ్చింది. కాబట్టి ఈ దేహాన్ని పాపానికి అమ్ముకుంటే, ఈ దేహానికి జారత్వానికి ఉపయోగించుకొని పాడు చేసుకునే లక్షణాలు కలిగి ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచైనా ఈ దేహం పరిశుద్ధంగా కాపాడుకో. ఇక నుంచైనా ఈ దేహం అనే దేవాలయాన్ని పాడు చేసుకోకో, నాశనం చేసుకోకో. ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోమని చెప్తున్నాను. దీన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవాలయాన్ని పాడు చేసిన వ్యక్తులు కొందరున్నారు బైబిల్ గ్రంథంలో. ఎవరు వాళ్ళు తెలుసా? దేవాలయాన్ని పాడు చేసిన కొందరు వ్యక్తులు ఉన్నారు. అతల్య కుమారులు. ఎవరండి? అతల్య కుమారులు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? రాజు ప్రధాన యాజకుడైన యెహోయాదాను పిలిచి, దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును ఏం చేశారు? దేవుని మందిరం ఏం చేశారు? పాడు చేశారు. ఎవరు? అతల్య కుమారులు. దేవుని మందిరం ఏం చేశారు? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వీరిని దేవుడు ఏం చేశాడు తెలుసా? యోహు అనే ఒక వ్యక్తిని అభిషేకించి, దేవుడు యోహు అనే ఒక వ్యక్తిని లేపి అభిషేకించి వారిని చంపుటకు పంపించి తుత్తనీయులుగా నరికేశాడు. దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేసినా దేవుడు చూస్తూ ఊరుకోడు నాయనా. అతల్య కుమారులు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు యోహు అనే ఒక వ్యక్తిని లేపి ఆత్మతో అభిషేకించి అతని మీదకి పంపి వారిని ఏం చేశాడు? తుత్తనీయులుగా నరికేటట్టుగా చేశాడు.
ఆ మాట చూస్తారా? 22వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు మీరు చదివితే, అదే దినవృత్తాంతములు 22 7 నుంచి 9 వరకు, యెహోవా రాముని వద్దకును ఆహాబు సంతతి వారి నిర్మూలము చేయటకై యేహూ మీదికి అతడు యెహోవా రాముతో కూడా పోగా, యేహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను హాజ్యకు పరిచారకులుగానున్న హాజ్య సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతల్య కుమారుని పేరు ఏం పేరంటే హాజ్య. అతల్య కుమారుని పేరు ఏం పేరు? అహాజ్య. ఈ అహాజ్యాను ఏం చేశాడంటే చంపివేశాడు, అతనిని అతనితో పాటు ఉన్న సహోదరులను. ఎందుకు? దేవుని ఆలయమును ఏం చేశారు? ఇప్పుడు ఆలయమును పాడు చేసే పని నీలో ఉంటే వదిలిపెడతాడా? నా మాట మీకు అర్థమైందా? దేవుని ఆలయము పాడు చేసే జారత్వము, వ్యభిచారం ఎవరిలో కనబడినా దేవుడు విడిచిపెడతాడా? ఆనాడు యూదులు కట్టిన ఆలయంలో వ్యాపారము జరిగి పారైపోతుంటే ఓరవలేని దేవుడు తాను కట్టుకున్న ఈ దేహమనే దేవాలయంలో పాడు చేసే పనులు కనబడితే వదిలిపెడతాడనుకుంటున్నావా? విడిచిపెట్టడు. ఆయన చేతిలో పడుట భయంకరం. జాగ్రత్త, తప్పించుకోలేవు. ఇదిగో దేవుడే లేపి యోహోను చంపించాడు వారిని. ఇక నువ్వు తప్పించుకుంటావా? అర్థం చేసుకో. అందుకే మానుకో, అందుకే విసర్జించు, అందుకే పరిగెత్తురా దాని యుద్ధ నుండి. దీని వశాన పడిన రాజులు, దీని వశాన పడిన బలవంతులు, దీని వశాన పడిన జ్ఞానవంతులు, దీని వశాన పడిన యాజకులు, దీని వశాన పడిన సామాన్యులు ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారు. వ్యభిచారమనే జారత్వమైన కూపంలో ఇరుక్కపోయిన బలవంతుడైన సంసోను పిల్లలా 1000 మందిని దొరికిన ఎముకతో, గాడిద ఎముకతో చంపినవాడు. ఇదిగో గేటును తీసి, ప్రాకారపు గేటును సియోను కొండ మీదకి విసిరి పారివేసిన వాడు. 300 నక్కలను పట్టుకొని తోకలను దివిటీలను కట్టి ఫిలిష్తీయుల శత్రువుల పంట పొలాలను నాశనం చేసిన వాడు ఎవడండి? సింహాన్ని, గొర్రె పిల్లను చీల్చిన వాడు ఎవడండి? సంసోను ఇరుక్కపోయి దాగోను దేవత గుడిలో చచ్చిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. అర్థమవుతుందా? జ్ఞానవంతుడైన సొలొమోన్ దీంట్లో ఇరుక్కపోయి ఎంతో కుమిలి దేవునికి దూరమై ఏడ్చాడు. దేవుని చేత అభిషేకించబడి యెహోవా కోరుకున్న వాడైన దావీదు రాజు దీని వశంలో పడిపోయి ఇదిగో నీచాతి నీచంగా చూడబడ్డాడు. కుమారులు చనిపోయారు. ఇదిగో చంపడానికి కుమారులే ఇదిగో పిల్లరా వెనక్కి తిరిగారు. ఇదిగో కుమారులు వ్యభిచారులయ్యారు. తల్లి చెల్లి అందరే వ్యభిచారం చేశారు. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఏలి కుమారులైన యాజకులు దీని వశంలో పడి ఒకే దినమున పొడవబడి చచ్చిపోయారు. సొదొమ గొమొర సామాన్యులు ఈ వశంలో పడి దేవుని అగ్నికి గురి అయి చచ్చిపోయారు. నేను చెప్తున్న మాట, ఇంత గొప్ప వీరులే తప్పించుకోలేకపోతే నువ్వు తప్పించుకుంటావా? అభిషేకం పొందిన న్యాయాధిపతులు, దేవుని చేత ఎన్నుకోబడిన రాజులు, ఆ బలవంతులు, జ్ఞానవంతులు, యాజకులు సైతం తప్పించుకోలేకపోతే నువ్వు తప్పించుకోగలను అనుకుంటున్నావా? కన్నులు కప్పి తిరుగుతున్నాను అనుకుంటున్నావా? కాదు. నీ పాపం పండుతుంది, అప్పుడు తెలుస్తుంది. అర్థం కావట్లేదా? కుటుంబాలు పాడు చేసుకొని వేరైపోయి బ్రతుకుతున్నా, ఇంకా తెలియటం లేదా? ఇదిగో సమాజంలో అవమానించబడి దేవుని సన్నిధికి దూరమై యెహోవాకు విరుద్ధంగా బతుకుతున్న నీకు ఇంకా అర్థం కావట్లేదా? మానుకుంటే ధన్యుడావు, విసర్జిస్తే ధన్యురాలవు. మానుకుంటావా? పారిపోతావా? ఏసేపు పారిపోయాడు. అవకాశం దొరికిన ఆ స్త్రీ చేతిలో వస్త్రాన్ని విడిచిపెట్టి 39:9 ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేయను? ఆదికాండం 39:9 విడిచిపెట్టి పారిపోయాడు. అమ్మా, నువ్వు విడిచిపెడతావా? ధన్యురాలవైతావు. మానుకుంటావా? ధన్యుడవైతావు. లేకపోతే యెహోవా కోపాగ్ని రగులుకుంటుంది. జాగ్రత్త. నీ యవ్వన జీవితాన్ని వివాహం వరకు పరిశుద్ధంగా కాపాడుకో.
పవిత్రంగా కాపాడుకో. వివాహమైన వాళ్ళరా భార్యకే బద్ధుడవై ఉండు. వివాహమైన వాళ్ళరా భర్తకే బద్ధురాలవై బతుకు. పరాయి పురుషునితో నీకేం పని, పరాయి స్త్రీతో నీకేం పని? నీ సొంత కుండలోని నీళ్ళెత్తావు. ముందుకు సాగుదాం. దేహము పాడు చేసేది ఏం పని చెప్పానండి? ఏమని చెప్పాను? జారత్వం. దేహమును దేవుని కొరకు ఇది పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి చదవండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవటమే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు నీ శరీరముని ఎట్లు కాపాడుకొనవలెనో తెలుసుకొని బ్రతుకుటయే దేవుని చిత్తం. అన్య జనుల వలె బతకొద్దు నాయన. నీ శరీరాన్ని ఎలా కాపాడుకొని బ్రతకాలో తెలుసుకో. పరిశుద్ధంగా ఎలా కాపాడుకొని బ్రతకాలో తెలుసుకుని ఆయన నీ దేహాన్ని. అదేరా దేవుని చిత్తం. 7వ వచనం ఏముంది? అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనను పిలువలేదు కానీ పవిత్రులుగా ఉండుటకే పిలిచాను. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాను, అపవిత్రులుగా ఉండుటకు కాదు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకుదాం, జీవితాన్ని కాపాడుకుందాం. దేవాలయం పాడైపోయి ఒక పని చెప్పాను. ఏంటది? జారత్వం. సొంత శరీరానికి హాని ఎట్లనో చెప్పాను. కాబట్టి పరిశుద్ధంగా కాపాడుకుందాం, విడిచిపెడదాం. 2వ దానిలోకి వెళ్దాం. దేహాన్ని పాడు చేసేటివి ఏమిటంటే, నాకు ఇడికి అయిపోయేటట్టుంది ఇంకా ప్రతిష్ట, ప్రత్యేకత, పరిశుద్ధత గురించి అయిపోయేటట్టుంది ఇంకా టైం. ప్రత్యేకత దేవాలయానికి ఏం కావాలని చెప్పాను? పరిశుద్ధత. 2వది ప్రతిష్ట. 3వది ప్రత్యేకత. పరిశుద్ధత కాడికి అయిపోయేటట్టుంది సమయం. కానీ ప్రభుచితమైతే చూద్దాం. మరి ఇదిగో 2వదిగా దేహాన్ని పాడు చేసేది ఏమిటండి? ఏంటి తెలుసా? చూడండి. ఏమిటంటే మందు, సిగరెట్, బీడి, గుట్కా, ఖైనీ, డ్రగ్స్. ఏమవుతాయి ఇవి? లివర్ చెడిపోయిందని పోతే ఎందుకు చెడిపోయిందిరా? ఇదిగో అయ్యా హార్ట్ అటాక్ అని పోతే ఎందుకు? డాక్టర్ అడిగే తాగే అలవాటు ఉందా నీకు? తాగే అలవాటు ఉందా? ఇదిగో పిల్లారా, వీటి వల్ల నడినెత్తులోని ఎంపిక మొదలుకొని అరికాలు గోరి వరకు శరీరంలో ప్రతి పాటు దెబ్బనే. అర్థం చేసుకో. నీ కన్నులకు మత దృష్టి, నీ దేహం కృషించిపోతుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ హార్ట్, నీ లివర్, ఇదిగో పిల్లలన్నీ చెడిపోతాయి. కారణం ఈ మందు, సిగరెట్, బీడి, ఖైనీ, గుట్కా, డ్రగ్స్ వల్ల. పిల్లలా, దేవుడిచ్చిన ఈ ఆలయమును ఏం చేసుకుంటున్నాం? వీటికి అలవాటై బానిసలమై మానుకోలేక అవయవాలను పాడు చేసుకుంటున్నాం. నేటి యవనస్తులు 15-16 ఏళ్ళు మీద పడక మునిపే ఈ వ్యభిచారమనే పాపమునకు పరుగులెత్తుతూ ఈ పాపమనే దుర్వ్యసనాలకు దాసులై తమ జీవితాలను దుర్భరం చేసుకున్న వారు లేరా? విడిపించబడలేక దాసులై కొట్టబడేవారు లేరా? వీళ్ళని అర్థం చేసుకోండి. మా స్నేహన తాగి 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 పొద్దున్న లేస్తే తాగేతోడు కొరగోసేవాడు, రాత్రి లేస్తే తాగేది, ఎప్పుడు తాగేది. లివర్ చెడిపోయి దగ్గర 45 లేవు చచ్చిపోయాడు మధ్యలోనే. ఒక కూతురు పెళ్లి చేశాడు, ఇంకొక కూతురు కొడుకున్నాడు, పెళ్లి కూడా చేయకుండా మధ్య వచ్చి డాక్టర్ దగ్గరికి ఎంత తిప్పినా ఉపయోగం లేదు. ఏం ప్రయోజనం? ఎంతమంది కుటుంబాలు పాడైపోతున్నాయి మీరు చేసే దుర్వ్యసనాల వల్ల. మధ్యలోనే అధ్యాంతరంగా కాలాన్ని ముగించుకొని నీ కాలం కంటే ముందుగా కొనిపోబడుతున్నావు. నీ దుర్మార్గపు అలవాట్లను, చర్యలను బట్టి ఆలోచన చేసుకో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. 55:22
రెండవ వచనం, యెషయా గ్రంథం 55:2, ఆహారము కాని దాని కొరకు నీ వేల రూకలిచ్చెదవు, సంతృష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితం ఎందుకు వ్యాయపరచెదవు. ఇది ఆహారమా? యాది? మందు, బీడి, సిగరెట్టు, గుట్కా, ఖైని, డ్రగ్స్ ఆహారమా? ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఆహారము కాని దాని కొరకు ఎందుకు రూకలిస్తావు, సంతృష్టి కలగజేయని దాని కొరకు ఎందుకురా నీ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటావు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? చూద్దామా? సామెతల గ్రంథం దీనివల్ల నీ దేహానికి వచ్చే చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం నుంచి చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి కనులకు మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా శ్రమ. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి కారణము లేని గాయాలు దేహానికి. అంటే ద్రాక్షారసము మందు తాగేతోనికే కదరా, మందు తాగేతోనికే కదరా. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? ఇదిగా ఎవరికి మందు దృష్టి, పొద్దుచు వారికి కదా అంటూ కింద అన్నాడు. ఏమన్నాడండి? రుచి చూడవారికే కదా ద్రాక్ష రసం మిక్కి ఎర్రబడగాను, గిన్నెలో తోతలో చాల్చుండగాను, త్రాగుటకు రుచిగానుంటకు దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె ఏం చేస్తుందంట? సర్పం వలె గరుస్తుందిరా, కట్ల పాములాగా కాటు వేస్తుందిరా, ని చంపేస్తుందిరా. పాము గడిస్తే ఎట్లా చచ్చిపోతావో అట్లా చెప్తున్నాడు. కట్ల పాము అనే కాటురా, నీ కుటుంబానికి జగడాలు, నీ కుటుంబంలో చింత, బాధలు, హేతువు లేని కారణము లేని గాయాలు, వెర్రి మాటలు పలుకుతావు, లేనిపోని కొట్లాటలు తెచ్చుకుంటావు, దేహానికి దెబ్బలు తీసుకుంటావు. అదేరా దీనివల్ల కలిగే నష్టం కదా. కాబట్టి అవలస్తున్నారా, నేను చెప్పే మాట ఏమిటంటే, వీటి ఊపిలో ఇరుక్కపోయావేమో. దేవుని ఆలయం పాడు చేసే పనులివే, దేవుని ఆలయం పాడు చేసుకునే పనులివి. వాటికి దూరంగా బ్రతకమని చెప్తున్నాను, వాటిని మానుకో అని చెప్తున్నాను, వాటిని విసర్జించని చెప్తున్నాను. వీటి వలన నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుడవు కాలేవు. మొదటి కొరింథీ పత్రికలో మీరు గమనించినట్లయితే ఏమని తెలుసా? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి వారసులు ఎవరెవరు? త్రాగుబోతులు. ఉందా? ఆ లిస్టులో ఉన్నావేమో. దానివల్ల నీ దేహం పాడు, నాశనమవుతావు. చివరిదిగా నేను గమనించి ఒక మాట చెప్తాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 4:3 ఏమనుంది? 4వ అధ్యాయం 3వ వచనం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కునాట పాటలు, త్రాగుబోతు విందులు, చేదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే ఇక చాలు. నీ వ్యభిచారం వల్ల పాడు చేసుకున్న నీ దేహం చాలు, నీ త్రాగుబోతు దుర్వ్యసన వలన పాడు చేసుకున్న నీ క్రియలు ఇక చాలు. చాలన్నప్పుడు ఏం చేయాలి? చాలించాలి. చాలించకపోతే తప్పు చేస్తుంటే తండ్రి వచ్చి ఏలి కుమారులను, ఒరేయ్ మీరు చేసే తప్పురు నాయనా చాలించండి రా అని చెప్పాడు. చాలించారా? అట్లే వెళ్ళారు. ఒకే దినమున పొడవబడి చచ్చారు. అది జరుగుతుంది. చాలు, ఇక చాలు, గతించిన కాలమే చాలు, గతించిపోయిన కాలము చాలు. నీ దేవుని అపవిత్రం పాడు చేసుకున్న పనులు ఏవైతే నీలో ఉన్నాయో ఇక చేశావు చాలు. విసర్జించు, మానుకో, వదిలివేసుకో.
ఇక పరిశుద్ధత కలిగి కాపాడుకునే దేహాన్ని, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని మహిమ కొరకే అని కాపాడుకో. ఒకవేళ ఇంతకాలం దుర్వ్యసనాలకు అప్పగించింటే ప్రియుడా నీ దేహాన్ని, రోమాపత్రిక ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? 12వ అధ్యాయం 1వ వచనం, 2 మాటలు చెప్పిన ముగిస్తాను. రోమాపత్రిక 12:1, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇంతకాలం పాపానికి అప్పగించింటే ఇప్పుడు మీ దేహాన్ని దేవునికి అప్పగించండి అయ్యా. ఇంతకాలం పాపం చేయడానికి అవయవాలను అప్పగించి ఉంటే ఈ దేహాన్ని ఇప్పుడు దేవునికి సమర్పించండి సజీవ యాగముగా. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో చివరి మాట, రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది తెలుసా? మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనాలుగా దేవునికి. ఇంతకాలం పాపానికి అప్పగించుకుంటే నీ దేహాన్ని నాయనా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇంతకాలం పాపం చేయడానికి నీ దేహాన్ని, నీ అవయవాలను ఉపయోగించుంటే నీతి కొరకు ఉపయోగించురా. నీ దేహాన్ని సజీవ యాగంగా దేవుని మహిమ కొరకు ఉపయోగించు నాయనా. కాబట్టి ఇక గతించిపోయిన కాలం చాలు. అమ్మా, చేసిన పొరపాట్లు, తప్పులు, అవిధేయమైన క్రియలు, దేహాన్ని పాడు చేసుకునే పనులు ఏమున్నా ఇక చాలు. విసర్జించి మానుకొని వదిలివేసుకొని నీతిగా పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకొని ప్రభు రాకడకు సిద్ధపడమని. లేకపోతే విని కూడా హెచ్చరించబడి కూడా మానుకోకున్నట్ల వెళ్ళావా నిన్ను విడిచిపెట్టడు దేవుడు. అయ్యో అయ్యో అనే కాలం రాబోతుంది. అది రాకముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మానుకో, ధన్యుడవైతావు, ధన్యులవైతావు. లేకపోతే నీ కుటుంబం పతనం, నీ కుటుంబం నాశనం, నీ దేహం నాశనం. ఇదే నీకు హెచ్చరికిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృపను మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ సందర్భంలో మరి లాబాన్ గారు, ఖైర్వాడి సంఘ కాపరి లాబానయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మహామహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రెండవ వర్తమానమును కూడా మా జీవితాలకు మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. మాలో ఏ ఒక్కరును మా దేహమును పాడు చేయి వాటిని మేము పెంచి పోషించరాదనియు, వాటి వెంబడి పరిగెత్తరాదనియు మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. అందముగా ఆనందముగా పరిగెత్తుతూ చేసిన పాపమును మా జీవితాలను సర్వనాశనం చేస్తున్నామని మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు. మా కనులెదుట అనేకులు మేము చూడగలిగితే అటు దురవస్థ నుండి మేము తప్పించబడాలని మీ దాసుని ముఖాంతరంలో నుండి మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. మా హృదయాలు, మా జీవితాలు మీ చేత కట్టబడిన ఆలయాలు కనుక అది పరిశుద్ధంగాను మీ కొరకు ప్రతిష్ఠిత చేయబడిన జీవితాలుగాను మీ సన్నిధానములు ఎల్లప్పుడూ ఏర్పరచబడిన వారుగా అందరిలో మేము ఒకరుగా ఉండక లోకస్తులు వచ్చిన వాళ్ళు ఎవరు దాటిపోవద్దు చేతికి అప్పగించుకుంటూ జాగ్రత్త. వేరుపరచబడిన జీవితము బ్రతికింపబడుతున్నదని జ్ఞాపకం చేయబడుతూ ఇదివరకు మేము తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని ప్రార్థన చేస్తూ ఈ సమయమున వాక్యం వినని బిడలు ఎంతమంది వారు తీర్మానం చేసుకున్నారు మీరు అక్కడ మట్టుకు వారి జీవితాంతముకు స్థిరపరచమని ప్రార్థిస్తూ మీ ఆత్మాభిషేకం చేత నింపండి. అక్షరముగా మేము వాటిని పాటించక అక్షరము వలన మేము చావకుడినట్లు మీ ఆత్మచేతము బ్రతికింప చేయమని వేడుకొనొచ్చు. విని వాక్యానికై మీకు స్తోత్రాలు. ఏర్పరచబడిన కుడికిలకై మీకు స్తోత్రాలు. సమస్తమును మీ ఆధీనమందు ఉంచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక మారు మా క్రియల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా చూపుల ద్వారా, మా నోటి మాట ద్వారా, మా నడక, మా పడక, మేము తిని త్రాగే ఆహార పానీయాల ద్వారా మా జీవితాలు మేము పాడు చేసుకొనకుండా తగిన జ్ఞానం చేత మమ్మల్ని నింపమని వేడుకొనొచ్చు.
యేసు వారి నామని అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కార్తమామో అందరూ చేతులు పైకెత్తుదాం, ఓడిపోవద్దు, చేతులు పైకెత్తుదాం. వార్తను మామోను పోసే లాభణ గారు యేసును వేడుకొని బాహుగా స్తుతించు పరమాందు స్తోత్ర ఆశీర్వాదం. త్రొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వకాలమును కలుగును గాక. ఆమేన్.